హాయ్ అండి. ఈరోజైతే నేనొక డిఫరెంట్ రెసిపీతో వచ్చానండి. ఒక్కసారి నా స్టైల్‌లో ఇది చేసి చూడండి. బిర్యానీ తిన్న ఫ్లేవరొస్తది. ఆ టేస్టొస్తది. సేమ్ అదే ఫీలొస్తది. ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో. హాయ్ అండి. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు రమ్య మందిర్ కిచెన్ అండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒకసారి ఎలా ఉందో ఆహ్, నా స్టైల్‌లో అయితే మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఆనియన్స్, టొమాటోస్, అల్లం, వెల్లుల్లి, వెల్లుల్లి రెబ్బలు, కాజు ఇవన్నీ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకోవచ్చండి. అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అనేది పోవాలండి. కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయితే బావుంటుంది. ఇక్కడ మసాలాకి సంబంధించినవి చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఏంటంటే పిల్లలు తినరు గదండీ! కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తీసి పక్కకు పెడతారు గదా! సో, ఇలా అయితే ఫ్లేవర్ బావుంటుంది. పిల్లలు గూడా తింటారు. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయితే చేసుకొని మనం మిక్సీ జార్‌లోకైతే తీసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకొని అదే కడాయిలో ఆయిల్ తీసుకోవాలి. ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ పడతదండి. సాజీరా వేసుకొని మసాలాకు సంబంధించినయి అన్నీ వేసుకోవాలండి. బిర్యానీలో మనం ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకోవాలండి. ఖచ్చితంగా అన్నీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు, హ్మ్. అనాస పువ్వు అన్నీ వేసుకోవాలండి. ఇక్కడ నేను పావు కిలో చికెన్ తీసుకున్నాను. ఆ పేస్ట్ అంతా ఈ ముక్కలకి పట్టించాలి. కొంచెం పసుపు వేసుకొని ధనియా పౌడర్ వేసుకోవాలండి. 1 ½ టేబుల్ స్పూన్. హాఫ్ టేబుల్ స్పూను మసాలా వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దాదాపు అన్నీ వేసామండి. ఆనియన్స్, టొమాటో, కాజు అన్నీ వేసాం. మసాలా అన్నీ పట్టించాము. సో, ప్రాసెస్ అనేది సింపుల్‌గా అయిపోతుంది. పసుపు వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు పడతది. ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెను ఇదంతా మనం వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని, బాగా కొద్దిసేపు ఆయిల్‌లో ఫ్రై అవ్వాలి. ఆయిల్‌లో బాగా ఫ్రై అయితేనే బావుంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 ½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకున్నాము. బట్ అదంత ఫ్లేవర్‌గా ఉండదు గదా! అంటే కొంచెం కారం, స్పైసీ తక్కువ ఉంటదేమో అని చిల్లీ పౌడర్ వేసుకున్నానండి. నెక్స్ట్ అన్నీ కలుపుకొని, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలుతది. అప్పుడు మనం మూత తీసుకొని ఇందులోకి మనము రైస్ కడిగి పెట్టుకున్నాం గదండీ! ఇక్కడ నేను 3 కప్స్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్ ఇందులోకి వేసేసుకోవాలి. మీ ఇష్టమండి. రైస్ క్వాంటిటీ ఎక్కువుండాలంటే పీసెస్ తక్కువ తీసుకోండి. లేదు పీసెస్ ఎక్కువుండాలంటే రైస్ అట్లా. లేకపోతే ఈక్వల్‌గానైనా తీసుకోవచ్చు. అది మన ఇష్టం. పిల్లలున్నారు, ఇష్టంగా తింటారు పీసెస్ అంటే పీసెస్ కొన్ని ఎక్కువనే వేసుకోవచ్చు. లేదు మాకు ఈక్వల్‌గా కావాలంటే ఈక్వల్‌గా తీసుకోండండి.
నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి. ఈ నెయ్యితోనే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇదంతా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. రైస్, చికెన్ అంతా ఉడికిపోతదండి. దగ్గర పడాలి గదా! మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి స్పూన్‌తో. లేపోతే కింద అడుగంటుతదండి. కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోవాలి. హైలో పెట్టుకోవద్దు. కింద అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలపాలండి. ఈ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ లెమన్ పిండుకోవాలండి. 1 లెమన్ పడతది. మూత పెట్టుకొని దగ్గర పడేలాగా మగ్గించుకుంటే అంతే అండి. సింపుల్‌గా ఎంత బావుందో చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తిన్నారు. "మమ్మీ బిర్యానీ కన్నా సూపర్‌గా ఉంది మమ్మీ" అనన్నారు. మీరు గూడా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటుంది. అంతే అండి అయిపోయింది. కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. పైన ఫ్రైడ్ ఆనియన్స్ గూడా వేసుకోండి. మనకి బిర్యానీ తిన్న ఫ్లేవర్, ఆ టేస్ట్ అది ఎక్కడికి పోదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారయితే మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అంతే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.